జరిగిన దాడి ఘటనపై పాడి షరీఫ్ పోలీసులకు సినీ నటుడు మంచు మనోజ్ ఫిర్యాదు చేశాడు. మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయలేదని, మోహన్ బాబు కుటుంబ సభ్యులపై సైతం మనోజ్ ఫిర్యాదు చేయలేదని పాడి షరీఫ్ సిఐ గురువారెడ్డి తెలిపారు. ఇంట్లో ఉండగా 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి అరిచారని, తనపై దాడి చేశారని మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా వారు పారిపోయారని, నాకు గాయాలయ్యాయి, నాకు నా కుటుంబ సభ్యులకు థ్రెట్ ఉందని మనోజ్ అన్నారు. తనపై దాడి చేసిన వారి వివరాలు ఇంకా చెప్పలేదు. ఈ ఘటనలో మనోజ్ ఒక్కరికే గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో కిరణ్ రెడ్డి, విజయ్ రెడ్డి అనే వ్యక్తి సీసీ ఫుటేజ్ కూడా మాయం చేశారని చెప్పాడు. డయల్ 100 రాగానే మేము రెస్పాండ్ అయి ఘటనా స్థలానికి చేరుకున్నామని, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ప్లీజ్ సైడ్ తీసుకోండి అన్న, ప్లీజ్ ఒక హాఫ్ అన్ అవర్ క్రితం మంచు మనోజ్ గారు పోలీస్ స్టేషన్ దాంట్లో ఏంటంటే నిన్న అతను ఇంట్లో ఉండగా 10 మంది అన్నోన్ పర్సన్స్ ఇంటికి వచ్చినారు. వచ్చి అరుస్తూ ఉన్నారు. నిన్న ఏంటని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే అటాక్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత నేను కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశాను. వాళ్ళు పారిపోయారు. దాంట్లో భాగంగా నాకు కూడా దెబ్బలు లేదు. దాని తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కూడా అంతా లేకుండా చేశారని చెప్పేసి దానిపైన కేసు రిజిస్టర్ చేసుకొని పేర్లు ఎవరి మోహన్ బాబు గారి పేరు, ఫ్యామిలీ మెంబర్స్ పేరు అది ఎందుకు అనేది, ఎందుకు దాడి చేశారనేది నాకు తెలియదు. పిల్లలకు నా భార్యకి చెప్పారు. అది ఎందుకనేది తెలియదు. ఇంట్లోకి వచ్చి దాడి చేశారా? ఇతను వెళ్తుండగా వాళ్ళు అటాక్ చేశారు. ఇంటి లోపలికి వచ్చారు. వరండా దగ్గర అట్లా ఇంటి దగ్గరలో ఉన్నారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మోహన్ బాబు ఆ టైంలో ఉన్నాడు. పిటిషన్లో అవన్నీ రాలేదు. ఇన్వెస్టిగేషన్ లో అంటే మీకు డయల్ 100 సమాచారం ఇచ్చారు. ఫస్ట్ అక్కడికి వెళ్ళారు. అప్పుడు ఉన్నప్పుడు మీ నిన్న యాక్చువల్లీ డయల్ 100 వచ్చింది. కాల్ వచ్చినప్పుడు మా వెహికల్ రావడం జరిగింది. పోయినప్పుడు అక్కడ ఇష్యూ కూడా ఏం లేదు, ఎవరేం లేదు. దాని తర్వాత ఇదంతా జరిగింది. తీసుకొచ్చి ఇస్తానని చెప్పారు. అతను ఈ రోజు వచ్చి ఇచ్చింది. అంటే ఎవరు, అంటే ఇంట్లో భారీ సెక్యూరిటీ ఉంది, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఫెన్సింగ్ ఉంది, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉంది. జరిగింది ఎప్పుడు జరిగింది? ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇవన్నీ ఇప్పుడు కలెక్ట్ చేస్తాము. ముందు ఇంకేమన్నా అప్డేట్స్ ధ్వంసం చేసిరు, తీసేసిరు అంటారు. ఎవరిపైన అనుమానం వ్యక్తం చేశారు? అందులో ఉన్న ఆర్టిస్ట్ లేదని చెప్తున్నారు. ఏంటనేది కూడా ఈ రోజు బౌన్సర్లు మోరించారు. అక్కడ ఏం లేదు, అసలు ఏం ఎవరు వాళ్ళే ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు మనోజ్ గారు పిటిషన్ ఇస్తున్నారు. మెడికల్ రిపోర్ట్ ఏమైనా మీకు ఇచ్చారా? ఉదయం సార్ ఆయనకి ఆయన కుటుంబానికి పెడుతుంది అంటారు కదా, ఎవరితో స్పెసిఫిక్ మెన్షన్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్ ఎవరెవరు గాయాలైనా సార్? ఎవరెవరు గాయాలు? ఒక్కరికే అలా భారీ మీద దాడి జరిగింది అంటున్నారు. మీరు ఈ కంప్లైంట్ కాపీ తర్వాత మనోజ్ గారు లోగో పైకి రికార్డ్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ప్రతిదీ కూడా మీరు ఏ సెక్షన్ లో కింద కేసు నమోదు చేస్తారు? సెక్షన్స్ కంటెంట్స్ ఇప్పుడే కదా సార్ సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో మీరేమన్నా కలెక్ట్ చేశారా సార్? అంటే ప్రాథమికంగా మీరు కలెక్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ లో ప్రతి విషయం కూడా
తెలియపరుస్తుంది. నిన్న దాడి జరిగిన తర్వాత మీరు అక్కడ ప్రాథమికంగా వెళ్ళినప్పుడు ఏమైనా కలెక్ట్ చేశారా సార్? నిన్న ఇక్కడ ఏం లేదండి. ఫోన్ చేసినా కూడా పోలీసులు రెస్పాండ్ కాలేదని లేదు, మా వెహికల్ ఎట్లా పొద్దున మాట్లాడిండు అంటున్నారు. రెస్పాండ్ కాలేదు, వెహికల్ పోయింది అందులో. సార్ అంటే అక్కడ దాడి చేసిన వాళ్ళు ఉన్నారు కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి కంప్లైంట్ చేసినాక కూడా మాకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు అనిపిస్తున్నాం. కంప్లైంట్ చేసినా కూడా ప్రొటెక్షన్ ఇవ్వలేదు. ఎవరు మాయం చేశారనేది ఏమైనా అనుమానం పెట్టారు? అవన్నీ ఇన్వెస్టిగేషన్. ఆయన మన పేర్లు చెప్పాడు. వినయ్ మహేశ్వర్ అని వినయ్ పేరు ఏమైనా చెప్పాడా? విజయ్ రెడ్డి రమేష్. చెప్పారు. విజయ్ రెడ్డి కిరణ్ వాళ్ళు ఏదో భయం చేశారు. దాడి చేసిన వాళ్ళ పేరు కూడా ఏమైనా చెప్పాడా? వాళ్ళకి చెప్పలేదు. ఓకే.